హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. పోస్టల్ శాఖలో మరొక నోటిఫికేషన్ రావడం జరిగింది. 1634 పోస్టులు అనేవి భర్తీ చేశారు. కేవలం మీకు దీనికి 10th మెమో ఉంటే సరిపోతుందన్నమాట అప్లై చేసుకోవడానికి. సొంత ఊర్లో పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బోత్ ఏపీ అండ్ టీఎస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బోత్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియో నచ్చినట్టు చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్లై ప్రాసెస్ కూడా మీకు ఎండింగ్లో చెప్పబడుతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్టయితే మనకి ఆర్టికల్లో చూసుకున్నట్టయితే మనకి ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఎవరు రిలీజ్ చేశారంటే గ్రామీణ డాకా సేవక్ కేంద్ర వాళ్ళు అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. వేకెన్సీ డీటెయిల్స్ బై సర్కిల్స్ చూసుకున్నట్టయితే మన ఏపీలో వచ్చేసి మనకి 1634 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అలా మనకి అదర్ స్టేట్స్లో చూసుకున్నట్టయితే వేకెన్సీస్ అస్సాంలో 1400, బీహార్లో నియర్లీ 5000. అలా మనకి ప్రతి స్టేట్లో కూడా మనకి వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. మన ఏపీలో అనమాట ఎక్కడెక్కడ స్టేట్స్ అనేవి చూసుకోవచ్చు. మీరు అదర్ స్టేట్స్ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ వేకెన్సీస్ మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. అలా మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 63,000 వేకెన్సీస్ అనేవి మనకి ఆఫర్ చేశారనమాట. ఈ నోటిఫికేషన్లో వచ్చేసి మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఎండింగ్ డేట్స్ అనేవి వచ్చేసి ఇచ్చారనమాట. అవి కూడా మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్టయితే మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి జూలై 15th నుంచి మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే మనకి ఎల్లుండి నుంచి అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవడానికి జూలై 15th నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. అలాగే మనకి అప్లికేషన్ ఎండింగ్ డేట్ వచ్చేసి మనకి ఆగస్ట్ 5th అనమాట. ఈ నోటిఫికేషన్కి వచ్చేసి మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు మన వెబ్సైట్ లింక్ వచ్చేసి అక్కడ ఉంటుంది. వెబ్సైట్ లింక్లో వచ్చేసి మీరు ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే మనకి అప్లై ఆన్లైన్ మీద కనిపిస్తుంది కదా, దీని మీద మీరు క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ అనేది వెబ్సైట్కి అనేది తీసుకెళ్ళిపోతుంది. అక్కడి నుంచి అయితే మీరు అప్లై చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీకు అప్లై వీడియో కావాలంటే మీరు హౌ టు అప్లై అని కామెంట్ అయితే చేసేయండి. మీకు అప్లై వీడియో అనేది ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. ఓకేనా గైస్? అలాగే మనకి దీనికి ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ అనమాట. క్యాండిడేట్స్ వచ్చేసి మనకి 10th క్లాస్ పాస్ అయ్యి ఉండే అయితే సరిపోతుంది అనమాట. అలాగే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉంటే సరిపోతుంది. అలాగే ఈ జాబ్కి వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఏజ్ వచ్చేసి మనకి 18 years అనమాట. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 40 years అనమాట. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మనకి జాబ్లో ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ లేదనమాట, గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకి రెసిడెన్స్ చూసుకున్నట్లయితే ద క్యాండిడేట్ మస్ట్ బి రెసిడెంట్ ఇన్ ద విలేజ్ ఏరియా వేర్ ద జీడిఎస్ పోస్ట్ ఈజ్ లొకేటెడ్ ఆఫ్టర్ సెలెక్షన్ అనమాట. మీకు వచ్చేసి మీకు సొంత విలేజ్ అయితే ఉండాలన్నమాట. మీరు ఏ విలేజ్లో పుట్టున్నారో ఆ విలేజ్ నుంచి మీరు అప్లై చేసుకోగలగాలి. వేరే విలేజ్ నుంచి అప్లై చేసుకుండా అయితే అవ్వదన్నమాట. అలాగే మనకి సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి దీనికి వచ్చేసి మనకి ఎటువంటి ఎగ్జామ్ లేదు కాబట్టి మనకి 10th క్లాస్ మెమో అంటే మీ మార్క్స్ లిస్ట్ ఆధారంగా మీకు జాబ్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఎలా ఉంటుందంటే మీరు ఫస్ట్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను కదా, అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అక్కడ మీకు అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, అక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఫస్ట్ వచ్చేసి మీరు వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాలన్నమాట. రిజిస్టర్ అయ్యి మీ డీటెయిల్స్ అనేవి ఫిల్అప్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ అనేది పూర్తవుతుంది అనమాట. తర్వాత వచ్చేసి మనకి ఫీ పేమెంట్ అనమాట. అంటే అప్లికేషన్కి మీరు ఎటువంటి ఫీ అనేది పే చేయవసరం లేదు, ఎందుకంటే దీనికి ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఫిల్ అప్లికేషన్ ఫామ్ అనమాట. అప్లికేషన్ ఫామ్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, దాన్ని కూడా మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ కూడా మీరు ఫిల్అప్ చేసి డాక్యుమెంట్స్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలో కూడా చెప్తాను చూడండి. మీ యొక్క ఫోటోగ్రఫీ, సిగ్నేచర్, మీ యొక్క 10th క్లాస్ మార్క్ లిస్ట్, మీ యొక్క ఇంటర్ మెమో, అలాగే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే మీ యొక్క అదర్స్ రేషన్ కార్డ్, వైట్ రేషన్ కార్డ్ సర్టిఫికేట్స్ అనేవి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే మనకి అప్లికేషన్ సబ్మిట్ రివ్యూ వచ్చేసి మీరు లాస్ట్లో అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకి కేవలం మనకి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 100 rupees ఉంటుంది. మిగతా క్యాండిడేట్స్ అందరికీ మనకి ఎటువంటి ఫీ అనేది లేదనమాట. అలాగే మనకి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి జూలై 15th అనమాట చెప్పానుగా. అలాగే మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఆగస్ట్ 6th అనమాట. శాలరీ చూసుకున్నట్లయితే మీకు పర్ మంత్ మీకు 14,000 నుంచి 17,000 వరకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు అప్లై చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరైతే వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అనమాట. అక్కడ మీకు అప్లై హియర్ లింక్ కనిపిస్తుంది కదా, దాని మీద మీరు క్లిక్ చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా గైస్? ఇది వచ్చేసి వీడియో అనమాట. ఓకేనా? వీడియో చూస్తే ఎవరైనా లైక్ చెబుతూడానికి ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. For more videos, subscribe.